హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను మీ లక్ష్మి. ఈరోజు రెసిపీ బియ్యం రవ్వ ఉప్మా. వెల్కమ్ టు బుక్ ఆఫ్ ఇన్ఫినిటీ కుకింగ్ టైం. ఇప్పుడు బియ్యం రవ్వ ఉప్మాకి కావలసిన పదార్థాలు: నూనె సరిపడినంత, ఆవాలు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను, పచ్చిశనగపప్పు 1 స్పూను, మినప్పప్పు 1 స్పూను, పెసరపప్పు 3 స్పూన్లు, ఎండుమిర్చి 3, పచ్చిమిర్చి 4, ఉల్లిపాయలు 2 మీడియం సైజు, టొమాటో 1 మీడియం సైజు, అల్లం చిన్నది, ఇంగువ కొంచెం, బియ్యం రవ్వ 1/2 కేజీ, ఉప్పు తగినంత, నీళ్ళు తగినన్ని, కరివేపాకు 2 రెమ్మలు, పెరుగు 2 స్పూన్లు. ఇప్పుడు బియ్యం రవ్వ ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఎండుమిర్చి వేసుకొని హైలో పెట్టుకొని వేయించుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసుకొని అది కూడా వేయించుకోవాలి. వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు అల్లం ముక్కలు వేసుకొని ఒకసారి కలపాలి. కలిపిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకొని బాగా వేయించాలి. ఇది కొంచెం వేగిన తర్వాత పెసరపప్పు కొంచెం 2 స్పూన్లు అండి నానబెట్టింది వేసుకున్నాను. ఇది కూడా వేసి కలుపుకొని కాసేపు మగ్గించుకోవాలి. ఒక 2 నిమిషాలు కానీ 3 నిమిషాలు కానీ మూత పెట్టి ఉంచి 3 నిమిషాలు అయిన తర్వాత మూత తీసుకొని ఒకసారి కలుపుకొని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు వేగిన తర్వాత టమాటా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు సాల్ట్ మగ్గించుకోవడానికి వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇంగువ వేసుకొని అది కూడా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. రెండు నిమిషాల తర్వాత మూత తీసి స్టవ్ హైలో పెట్టుకొని పెరుగు ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని బాగా వేయించుకోవాలి. పెరుగంతా ఆ ఉల్లిపాయలకి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని వాటర్
వేసుకోవాలి. చూస్తున్నారు కదండి నేను ఎలా వేస్తున్నానో అలాగే 2 గ్లాసులు వేసుకోవాలి. 1 గ్లాస్కి 2 గ్లాసులు ఇంకొంచెం వాటర్ వేసుకుంటే సరిపోద్దండి. ఇది బియ్యం రవ్వ ఉప్మా అండి, చాలా బాగుంటుందండి. నీళ్ళు వేసిన తర్వాత ఈ విధంగా కలుపుకొని ఉప్పు సరిపడినంత వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మరిగించుకోవాలి. ఇప్పుడు మరిగిన తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని స్టవ్ మంట చిన్న మంట పెట్టుకొని ఒకసారి కలుపుకొని నూక వేస్తూ కలుపుతూ ఉండాలి. చూస్తున్నాను కదండి నేను ఎలా వేస్తున్నానో ఈ విధంగా వేస్తూ కలుపుతూ ఉండాలి. నూకంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు కలిసిన తర్వాత మూత పెట్టుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 3 నిమిషాలు ఉడికించుకోవాలి. 3 నిమిషాల తర్వాత మూత చేస్తే చూసారు కదండి ఎలా అయిందో. దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఉప్మా అంతా బాగా కలిసేలా కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని 2 నిమిషాల నుంచి మళ్ళీ మూత తీసి ఉప్మా అంతా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. చూసారు కదండి ఇప్పుడు ఉప్మా రెడీ. చాలా బాగుంటుందండి బియ్యం రవ్వతో చేసిన ఉప్మా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి. చూస్తున్నాం కదా ఎంత బాగా వచ్చిందో, వేడివేడిగా చాలా బాగుంటుందండి. మీరు కూడా చేసి తినండి. అలాగే మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. Thank you.